బాక్సాఫీస్ దగ్గర ఈ నెల ఎండ్ లో ఆడియన్స్ ముందుకు భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివల కాంబోలో వస్తున్న సెన్సేషనల్ మూవీ దేవరా పార్ట్ 1 సినిమా నుండి అఫీషియల్ గా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న సినిమా అవ్వడంతో ట్రైలర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉండగా ఫ్యాన్స్ నుండి సినిమా ట్రైలర్ కి ఎక్సలెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా సోషల్ మీడియాలో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ ను దక్కించుకున్న ఈ ట్రైలర్ ఆఫ్లైన్ లో పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఓవరాల్ గా సినిమా ట్రైలర్ యూట్యూబ్ విషయానికి వచ్చేసరికి రికార్డుల జాతర సృష్టిస్తుందని అందరూ అనుకున్నారు. ఆల్మోస్ట్ సోలో హీరోగా ఎన్టీఆర్ నుండి 6 ఏళ్ల తర్వాత వచ్చిన ట్రైలర్ అవ్వడంతో ఖచ్చితంగా రికార్డులు భారీ లెవెల్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినా అలాంటిదేమీ జరగలేదు. లైక్స్ పరంగా చూసుకుంటే ఫాస్టెస్ట్ లైక్స్ విషయంలో కానీ 24 గంటల లైక్స్ విషయంలో కానీ టాప్ 5 లో కూడా ఎంటర్ కాలేకపోయింది దేవరా సినిమా ట్రైలర్. వ్యూస్ పరంగా 24 గంటల్లో రీసెంట్ టైమ్ లో స్టార్స్ నటించిన మూవీస్ లో వన్ ఆఫ్ ద లోవెస్ట్ అప్డేటెడ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది దేవరా ట్రైలర్. కొంచెం గ్లిచ్ ఉందని అంటున్నారు కానీ ఓవరాల్ గా 24 గంటల్లో అప్డేట్ అయిన వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి కాబట్టి కౌంట్ అయిన వ్యూస్ ప్రకారం చూసుకుంటే రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద లోవెస్ట్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. టోటల్ గా 24 గంటలు పూర్తయిన తర్వాత ఈ సినిమా ట్రైలర్ కి వ్యూస్ పరంగా తెలుగు ట్రైలర్ కి గాను 10.38 మిలియన్ల వ్యూస్ మాత్రమే సొంతమయ్యాయి. లైక్స్ పరంగా ఓవరాల్ గా 6,58.8,000 వరకు లైక్స్ ను సాధించింది ఈ ట్రైలర్. లైక్స్ పరంగా ఓవరాల్ గా ఓకే కానీ వ్యూస్ పరంగా మాత్రం భారీగా అండర్ పర్ఫార్మ్ చేసింది దేవరా ట్రైలర్. ఓవరాల్ గా ట్రైలర్ రికార్డుల విషయంలో సినిమా అంచనాలను అందుకోలేకపోయినా కానీ ఆడియన్స్ లో ఓవరాల్ గా సినిమా మీద అంచనాలు భారీగానే ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఇక పాజిటివ్ టాక్ కనుక వస్తే బాక్సాఫీస్ దగ్గర ఇక రికార్డుల జాతర సినిమా సృష్టించే ఛాన్సెస్ అయితే ఎంతైనా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.